వైఎస్ వివేక హత్య కేసును ఇప్పుడు కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందా? దర్యాప్తులో తప్పులు చేసిన వారిపై చర్యలకు సిద్ధమైందా? సిఐ శంకరయ్య ఉద్యోగం పీకేసి ఇంటికి పంపడానికి కారణం ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో పులివెందుల అంటే తెలియని వారుండరు. గతంలో అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు పోలీసులు పనిచేయాలంటే భయపడేవారు. ముఖ్యంగా పోలీసు అధికారులు డమ్మీలుగా ఉండాల్సిందే. వైఎస్ కుటుంబ సభ్యులు వారి అనుచరులు చెప్పింది వినాల్సిందే. అలాంటి పులివెందులలో 10 ఏళ్ల క్రితం సిఐ శంకరయ్య వైఎస్ కుటుంబీకులను ఏమాత్రం లెక్క చేయకుండా విధులు నిర్వర్తించారు. అప్పట్లో పోలీసుల్ని ఎదిరించిన ఓ వైసీపీ కార్యకర్తను శంకరయ్య చితకబాదడంతో ఆ రోజు ఊళ్ళోనే ఉన్న జగన్ తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ పై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనపై జగన్ సహా 400 మందిపై సిఐ శంకరయ్య నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి పులివెందులలో ఏ పోలీస్ అధికారి చేయని సాహసం చేశారన్న పేరు తెచ్చుకున్నారు. ఆయనకు ప్రాణహాని ఉండొచ్చని భావించిన పోలీస్ అధికారులు 4 గన్మెన్లతో భద్రత కల్పించారు. గతంలో జగన్ ను అంత ధైర్యంగా ఎదిరించిన శంకరయ్య వైఎస్ వివేక హత్య జరిగిన రోజు వైఎస్ కుటుంబ సభ్యులు వారి అనుచరుల్ని ఎందుకు ఎదిరించలేకపోయారనేదే మిస్టరీగా మారింది. పులివెందులలో 2019 మార్చి 17న వైఎస్ వివేక హత్య జరిగింది. ఆయన్ను గొడ్డలితో దారుణంగా నరికి చంపారు. అప్పుడు సీఐగా ఉన్న శంకరయ్య ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ అక్కడ సాక్ష్యాధారాలు చెరిపేస్తున్న వారిని అడ్డుకోలేదని, వాస్తవాల్ని సకాలంలో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదని, దర్యాప్తు కూడా సక్రమంగా చేయలేదని తేలింది. కేసు దర్యాప్తు సమయంలో సిట్కు సిబిఐకి శంకరయ్య సహకరించలేదని కూటమి ప్రభుత్వం సమగ్ర నివేదిక తయారు చేసింది. ఈ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వ ఆదేశాలతో రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సిఐ శంకర్ ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటికే విఆర్లో ఉన్న సిఐ శంకరయ్య అట్నుంచటే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. వివేక హత్య కేసులో సిబిఐ అధికారులు గతంలో శంకరయ్యను 2 సార్లు విచారించి స్టేట్మెంట్ తీసుకున్నారు. వివేక హత్య గురించి ఎర్రగంగిరెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి సహా కొందరికి ముందే తెలుసునని, అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి తనను బెదిరించారంటూ శంకరయ్య సిబిఐకి మొదట వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం సిబిఐకి శంకరయ్య సహకరించలేదని, మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వకుండా తప్పించుకున్నారని దర్యాప్తులో తేలింది. ఇదే క్రమంలో సెప్టెంబర్ 18న శంకరయ్య ఏకంగా సీఎం చంద్రబాబుకే లీగల్ నోటీసులు పంపారు. అసెంబ్లీలో బయట తన ప్రతిష్టకు భంగం కలిగేలా చంద్రబాబు మాట్లాడారని ఆరోపించారు. 15 రోజుల్లోగా తమకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తానని బెదిరించారు. మొత్తానికి పులివెందులలో ఒకప్పుడు వైఎస్ కుటుంబ సభ్యుల్నే లెక్క చేయకుండా పనిచేసిన శంకరయ్య ఇప్పుడు వివేక హత్య కేసులో అలసత్వం కారణంగా ఉద్యోగాన్ని కోల్పోయారు.